నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత ఉంది. అవును. నువ్వు 151 నుండి 11కు పడిపోయినావు అంటే నాకు మేము గనుక కూటమి నాయకులు ఇంకొద్దిగా హార్డ్ వర్క్ చేసి ఇంకొద్దిగా వర్కౌట్ చేసి ఉంటే 8కో 9కో రౌండ్ అప్ చేసేసి ఉంటాం. 2-3 సీట్లలో మేము కొద్దిగా నెగ్లిజెన్స్ చూపించడం వల్లే ఆ 11 అన్న వచ్చింది. లేకుంటే 8-9కి రౌండ్ అప్ చేసి ఉంటాం జగన్మోహన్ రెడ్డి. మీకేం డౌట్ ఏం లే. 8 సీట్లకు 9 సీట్లకు పరిమితం అయిపోయి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అంటా నేను. మేము సింగిల్ డిజిట్ అంటారు, సింగిల్ డిజిట్ ఉండేది అంటారు. 8 సంఖ్యకి చేరుండేవాడు 11 కూడా వచ్చింటది కాదు. 3 సీట్లు మేము కొద్దిగా కొన్ని సీట్లు ఉన్నాయి వెరీ నేరో మెజారిటీ గెలిచినటువంటి 2000-3000తో గెలిచినటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లాలో అంతేగా 4000 తంబలపల్లి కూడా వాళ్ళు గెలిచింది 4000-5000తో గెలిచాడు. మేము గనుక వేరే ఆలోచన చేసి ఇంకొద్దిగా పని చేసి ఉంటే ఆడ ఎత్తిపోయి ఉంటది. అదే విధంగా చేయకుండా మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఆయన 11 వచ్చి అంటారు. మీరు 11 కాదు, ఎలక్షన్ ఏరింగ్ లో జరిగినటువంటి కొన్ని వాట్ టు సే నెగ్లిజెన్సెస్ అనుకోండి, ఇంకోటి అనుకోండి చేయటం వల్ల ఆ 11 అన్న వచ్చింది. లేకుంటే 9కో 8కో అయి ఉంటుంది. ఎందుకు ఈ పరిస్థితి దిగజారంటే నోరు మంచిది కాదు. వాళ్ళ లీడర్లు మాట్లాడిన తీరంతా చూడండి. ఆ కొడాలి నాని మాట్లాడినాడు, పచ్చిబూతులు మాట్లాడినాడు, వల్లభనేని వంశీ మాట్లాడినాడు పచ్చిబూతులు. ఆ చిత్తూరు జిల్లా నగిరిలో ఒక ఆమె ఉంది, ఆమె అయితే ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుని ఉన్నారా అని అడుగుతుంది. ఏం భాష మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ మంత్రికి పనిచేసినావు. ఆమె అయితే ఒకనొక సందర్భంలో విశాఖపట్నం బీచ్ లోను విజయవాడ బీచ్ లో మంత్రి హోదాలో ఆ బీచ్ లో పోతూ పోతూ చెప్పులు వదిలేసి పిఏకి చెప్తుంది, నాగరాజు నా చెప్పులు తీసుకురా అనేసి. మీరు కూడా చూసుకుంటారు, రోజా టూరిజం మినిస్టర్ వండుకొని నాగరాజు ఆ చెప్పులు తీసుకురా, చెప్పులు వదిలేసి ఆ చెప్పులు తీసుకురా అనింది. ఎవరిని? పిఏని. ఏం సంస్కారహీనంగా. ఆ తర్వాత ఆయన ఏదో చెప్పారు కదా సార్, పిఏ బయటకు వచ్చి ఆవిడేం తమ్మలేదు నేనే తీసుకెళ్లాను అని. ఏని ఓపెన్ గా ఏమి చెప్పులు తీసుకురమ్మనింది. ఆయన చెప్పులు తీసుకొచ్చాడు కూడా. ఆ తర్వాత మళ్ళీ అతను కౌంటర్ చేసుకున్నాడు. ఏదో పాపం మంత్రిని ఎదిరించలేడు కదా, సరే దాని పక్కన పెడదాం, ఏమనటమే తప్పు కదా. ఈ విధమైనటువంటి తీరు అనమాట వీళ్ళది. ఆ తీరు అట్లే కంటిన్యూ అయ్యి ఈ రోజు అధపాతాలని పడిపోయి పోనీ ఇప్పుడైనా మారినారా అంటే మారలే. ప్రెస్ మీట్ పెట్టావు, ఏమేదో మాట్లాడుతున్నాడు. మేము రిటర్న్ మాట్లాడంటే మాకు 5 నిమిషాలు పట్టదు. సంస్కారం ఎంతసేపు పడుతుంది? ఒక మాజీ ముఖ్యమంత్రి రా, డిగ్నిఫైడ్ గా మాట్లాడు, డిగ్నిఫైడ్ గా విమర్శించు పో. నేనెవరు వద్దనరు కదా. సమయం లేదు, భయపడితే ఇక్కడ గడగడ భయపడిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. శ్రీకాంత్ గారు 1 వార్డు మీరు పెద్దలంతా కూడా మాట్లాడల గురించి దీన్ని చెప్పారు. శుద్ధ పూసల మాదిరి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, హోంమంత్రి కానీ, మరి వచ్చి పట్టాభి గారు కానీ, వీళ్ళందరూ ఏం మాట్లాడారు ఒక్కసారి మీరు కూడా తిరిగేసుకోండి. చరిత్ర ఎక్కడికి పోదని తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మాదిరి భూమి పూజ అప్పుడు బూట్లు వేసుకొని పూజ చేసి రాజధాని లేకుండా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో అసెంబ్లీ అయిపోయిన తర్వాత నాటకాలు వేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని అక్కడ అపహాస్యంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా సాక్షాత్తు ప్రదర్శన చేస్తుంటే కిల 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 అని నవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోవాలి, అక్కడ హాస్యాస్పదంగా లేని విషయాలన్నింటినీ కూడా సృష్టించి ఆ రోజు అంత ప్రజావేదికలో ఆగండి వీళ్ళు నాటకాలు వేసి అసెంబ్లీ అయిపోయిన తర్వాత సాంస్కృతిక నాటకాలు వేసి అక్కడ దాంట్లో ఇష్టానుసారం మాట్లాడుతుంటే కూర్చొని ఎలా చంద్రబాబు నాయుడు కిలకిలా రావాలు చేశారు, ఎలా పవన్ కళ్యాణ్ గారు కిలకిలా రావాలు చేశారు, మీకు అవి కనపడవా, మీకు అవి వినపడవా అని అంటున్నాయి. అది కరెక్టా? అది కరెక్టా? శ్రీకాంత్ గారు కూడా తప్పని చెప్పండి. ఒకటండి, ఒక విషయం, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందో, అయితే ఆ మాటలు హద్దు మేరకూడదు. అదేవిధంగా ఒక శాసనసభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి తన పార్టీ కార్యకర్తలను పరామర్శించుకునేటువంటి హక్కు, అధికారం ఆయనకైతే ఉంది. అయితే మరి భవిష్యత్తులో ఆయన పరామర్శలు మరి ఏ స్థాయికి వెళ్తాయో చూద్దాం.